నమ్మకం నువ్వే జగన్ నేను నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నేను నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నేను నమ్ముతాం నిన్నే జగన్ నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చెప్పేది ఏంటంటే ఏదో ఒక విధంగా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఈరోజు కారుమూరి వెంకటరెడ్డికి సమస్య వచ్చిండొచ్చు, రేపు మన కుటుంబంలో ఒకరికి వస్తుంది. మన కుటుంబం అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మనం అందరం కలిసికట్టుగా ఉంటే వాటిని మనం ఎదుర్కోవచ్చు. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సందర్భంగా ఎవరికి తెలియని విషయం కూడా ఒకటి చెప్తున్నానండి. అఫ్ కోర్స్ మనం అందరికంటే ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి. వారు ఎంతటి శ్రద్ధ తీసుకున్నారో నాకు తెలుసు. నేను ఈరోజు ఉదయం నుంచి ఫోన్ కాల్స్లో నేను విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను. మనకు తెలిసిన శ్రేయోభిలాషులు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది వెంకటరెడ్డి విషయంలో అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా చొరవ చూపించారో నాకు తెలుసు. వారు దగ్గరుండి అందరితో మాట్లాడి పర్యవేక్షించి వారు ఏం జరుగుతుందో తెలుసుకోమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలంటే ప్రాణం అండి. నాకున్న పరిచయంతో నేను ఈ విషయం ఖరాఖండిగా చెప్పగలను. వారు మాట్లాడే ప్రతి మాటలో కూడా మనం కార్యకర్తకు మంచి చేయాలి, కార్యకర్తకు ఏదైనా చేయాలన్న ఆలోచన మనకు తెలిసిపోద్ది. అఫ్కోర్స్ 2019 నుంచి 24 మధ్యలో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ మంది ఫస్ట్ టైం అధికారం అయి ఉండొచ్చు, లేకపోతే అధికారం మనం సరిగా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బిజీగా ఉంటే ఇక్కడ మనం అనుకున్నంతగా పార్టీలో జరగకపోయి ఉండొచ్చు. తప్పుల్ని తప్పని ఒప్పుకుందాం. మనం ఎక్కడ కూడా కార్యకర్తకు సరిగా జరగలేదంటే బ్రహ్మాండంగా జరిగిందని మనం ఎప్పుడు ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వి లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. మనం అనుభవం గడించే కొద్దీ రాటు తెలుతాం. దెబ్బలు తగిలితేనే, సమ్మెట దెబ్బ తగిలితేనే ఇనుము కత్తి అవుతుంది. మనం కూడా దెబ్బలు తిందాం. ప్రతి ఒక్క రోజు ఒక గుణపాఠమే. ప్రతి ఒక్క ఇన్సిడెంటు మనకు ఒక ఆయుధం లాంటిది, మనకి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నది మనం నేర్చుకుంటాం. ఒక 10 ఏళ్ల కిందట ప్రదీప్ వేరు, ఇప్పుడు ప్రదీప్ వేరు, ఇంకో 10 ఏళ్ల తర్వాత ప్రదీప్ వేరు ఉంటాడు. మనం 10 మందికి దిశానిర్దేశం చేసే స్టేజ్లో మనం ఉంటాం. ఈ సందర్భంగా తెలుగుదేశం వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎంతగా మమ్మల్ని ఇన్సల్ట్ చేసి, ఎగతాళి చేసి, అవహేళన చేసి మీరు ఎంతగా సునకానందం పొందుతారో పొందండి. మేము చూస్తాం, రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎంతగా బండ బూతులు తిట్టారండి కారుమూరి వెంకటరెడ్డిని. ఇతనికి తగిన శాస్తి జరిగిందని క్యారెక్టర్ అసాసినేషన్, దారుణాతి దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. నేను సంఘీభావం తెలుపుతూ పోస్టులు పెడితే కూడా నెక్స్ట్ నువ్వే, నీకు 90mm రాడ్డు, నువ్వు ఇండియాకి రా, నీకుంది, నిన్ను కొడతారు, నిన్ను చంపేస్తారు అని చెప్పేసి నేను వెంకటరెడ్డికి సంఘీభావం తెలిపితే నా కింద మెసేజ్లు అండి, నన్ను చంపుతారంట ఇండియాకి వస్తే, నన్ను కొడతారని చెప్పేసి. మాట్లాడుకునే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేం. కానీ వంగల్పూడి అనిత గారు కానీ ఇంకొకరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెడ్డ మాటలు మాట్లాడతారు. తెలుగుదేశం వాళ్ళు నోట్లో వేలు పెడితే కొరకొరు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మా మీదనే కేసులు పెడుతూ ఉంటారు. ఒకసారి ఒక 2 ఫొటోస్ చూపిస్తాను చూడండి. తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు ఎలా ట్రోల్ చేస్తూ, ఎలా అవహేళన చేస్తూ కారుమూరి వెంకటరెడ్డి ఏదో చేయబోయాడని చెప్పేసి అతని వ్యక్తిత్వాన్ని ఎలా హననం చేస్తున్నారో ఒక 2 ఫొటోస్ చూపిస్తాను, మీరే చూడండి, చదివి కూడా వినిపిస్తాను. ఎవడో సజ్జా అజయ్ అంట. ఆంధ్ర పోలీసులను చూడగానే బాత్రూంలోకి పరుగు పెట్టిన వెంకటరెడ్డి, నన్ను అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగుతా అంటూ బెదిరింపులు అని చెప్పేసి, హార్పిక్ తాగడం ఏంట్రా అని చెప్పి మెసేజ్ పెట్టి. ఇంకొక మెసేజ్, ఈమె పేరు కూడా నేను చదవనండి, లండన్లో ఉంటుంది, మీకు తెలుసు, కావాలంటే మీరు చూడండి. బాత్రూంలో హార్పిక్ డబ్బా పట్టుకొని పోలీసులను బెదిరించిన వెంకటరెడ్డి, ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగి పోతాను, నా చావుకు మీరే కారణమని చెబుతాను అంటూ బెదిరించిన వెంకటరెడ్డి. వంగల్పూడి అనిత గారిని అడుగుతున్నాను, ఇవన్నీ చాలా మంచి పోస్టులు కదండి అనిత గారు. ఇంకా నేను అమ్మనాబూతుంటే నేను చదవట్లేదు. ఇవి చాలా చాలా మంచి పోస్టులు కదండి అనిత గారు. వాటిని మనమందరం ఫ్రేమ్ కట్టించుకొని
గోడలకేసి తగిలించుకొని మన పిల్లలకు అవి నేర్పించాలి కదండి అనిత గారు. స్కూల్లో పాఠ్యాంశాలుగా చెప్పాలి కదా. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం నాయకురాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మన పిల్లలందరం కూడా మనం ఫాలో అవుదామని చెప్పేసి ఇంకా స్కూల్లో కూడా ప్రవేశపెట్టాలి కదా, పుస్తకాల్లో అచ్చేయించాలి కదా. వంగల్పూడి అనిత గారిని అడుగుతున్నాను, ఏం అనిత గారు, ఇవి చాలా మంచివి కదా, చాలా చాలా మంచివి కదా. వాళ్ళను మనం మెచ్చుకొని దండేసి దండం పెట్టి శాలువాలు కప్పి సత్కరించాలి కదండి. వాళ్ళకి ఇంకా విగ్రహాలు పెట్టాలా, విగ్రహాలు పెట్టి పైనుంచి డ్రోన్లతో పూల వర్షం కురిపించాలి కదండి వీళ్ళపైన. వాళ్ళ టైం నడుస్తుంది. మాట్లాడితే అరెస్టు, ఇంకా ఎక్కువ మాట్లాడితే కొట్టడాలు, ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపడాలు, అది నడుస్తుందండి ఆంధ్రప్రదేశ్లో. కానీ వ్యవస్థల పైన మనం ఎప్పటికీ గౌరవం ఉంచాలండి. ప్రభుత్వం చండాలంగా పనిచేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది, కానీ మన దేశాన్ని కాపాడేది మన రాజ్యాంగం, మన వ్యవస్థలపైన మనం ఎప్పటికైనా నమ్మకం పెట్టుకోవాలి. వ్యవస్థలు అన్నవి చాలా సమున్నతమైనవి, చాలా గొప్పవి. మనం వ్యవస్థని నమ్ముకుంటే వ్యవస్థలే మనల్ని కాపాడుతాయి. వీళ్ళు తాత్కాలికం, కానీ వ్యవస్థలు అన్నవి ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా ఉంటాయి. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ అండ్ టు ద జ్యుడిషియరీ సిస్టమ్. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసినందుకు. అఫ్ కోర్స్ ఉదయం అరెస్ట్ అన్నది అది కూడా ప్రెజర్ పెడితే వాళ్ళు చేశారు తప్పితే వాళ్ళు వెంకటరెడ్డి గారి మీద కక్షతోనో ఇంకొక విషయంతోనో వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. కానీ ఏ సెక్షన్లో అయితే అప్లికబుల్ అవే పెట్టారు. కోర్టులో దేనిని పరిగణలోకి తీసుకున్నో దాన్నే తీసుకొని వాళ్ళు బెయిల్ ఇచ్చారు. వీ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ సిస్టమ్స్, వీ సాల్యూట్ దేర్ సిన్సియారిటీ. కానీ ప్రభుత్వం అన్నది ఏ విధంగా పనిచేస్తుందో ఇంకా నేను చెప్పినంత మీకే అర్థమైంది. చాలా చాలా దరిద్రంగా ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన.